గూడూరులో పీవీఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపీ గురుమూర్తి ప్రతి రాజకీయ పార్టీ బీసీలను ఓట్ల కోసం వాడుకుంటున్నారని, బీసీల సమస్యలను బీసీలు తీర్చుకునేందుకు బీసీ కమిషన్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని అన్నారు. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ఉపయోగపడుతున్నారని అన్నారు. అసలు బీసీలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఐటీ పరిష్కారాలు ఏంటి, వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి, వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావాలంటే ఎలాంటి సంస్కరణ తీసుకురావాలి అని ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సమస్యలను తీసుకొని 2019 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ సంస్కరణ మొత్తం అమలుపరచడానికి కంకణబద్దులై ఈరోజు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, అలాగే మంత్రులుగా హైయెస్ట్ 15 మంది బీసీ మంత్రులు చేస్తారు. అలాగే రాజ్యసభలో బీసీలని ఎస్సీలను కూర్చోబెట్టారు. పార్లమెంట్లో అధిక మంది బీసీలను కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? రాజ్యాధికారంలో భాగం చేసినట్లయితే వాళ్ళ సమస్యల్ని వాళ్ళ గొంతుతోనే వాళ్ళు మాట్లాడి పరిష్కరించుకోగలరు అనే గొప్ప సందేశంతో అత్యధిక మంది బీసీలని పార్లమెంట్గా అలాగే అసెంబ్లీగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ల ముందు రకరకాలైనటువంటి సమీకరణలతో బీసీలని, ఎస్సీలకు సంబంధించి సపరేట్ మీటింగ్ అని, కాపులకు మీటింగ్ అని ఇట్లా చేస్తూ